దిలీప్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. దిలీప్ రెడ్డి గారు, ఏంటి చర్చ అంటే ఒకవైపు తెలంగాణలో చాలా అంశాలు కీలక, అఫ్కోర్స్ క్వశ్చన్ వారిని అడగాలి, బట్ అంటే ఏదో అద్దంకి దయాకర్ గారు లేకపోతే రామ్మోహన్ గారు మాట్లాడారంటే మామూలుగా రాజకీయంగా ఏదో మాట్లాడుతుంటారు, బట్ పిసిసి అధ్యక్షులు చాలా సీరియస్గానే మాట్లాడుతున్నారు, ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన కోట్ చేస్తున్న రెండు అంశాలు ఏంటంటే హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, లేదా మీడియా కూడా సమాచారం ఇస్తారు. అలాంటిది తిరుచి వెళ్ళారు, శివమొగ్గ వెళ్ళారు, మార్చిలో తిరుచి వెళ్ళారు, జూన్లో శివమొగ్గ వెళ్ళారు, అక్కడ క్షుద్ర పూజలు చేశారు. ఎందుకు అది మీడియాకి చెప్పలేదు ఆ గుళ్ళకి వెళ్తున్న సంగతి కానీ, లేకపోతే సోషల్ మీడియాలో వాటిని ఎందుకు ఆ ఫోటోలు కూడా పెట్టలేదు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇంత పెద్ద నాయకులు ఈ 21వ శతాబ్దంలో ప్రజలకి వాళ్ళ జీవితాలకు సంబంధించిన అంశాలు వదిలేసి వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజల్లో ఎవరన్నా మర్చిపోతుంటే వాటిని గుర్తు చేసి చేతబళ్ళు, బ్లాక్ మ్యాజిక్, బాణామతి ఇవి గురించి చర్చ పెట్టుకునే పరిస్థితి నిజంగా రాకూడదు. బట్ వచ్చింది, ఇద్దరు పోటాపోటీగా స్పందిస్తూ ఉన్నారు. ఏంటి మీ వైపు నుంచి ఏం చెప్తారు? అసలు ఏంటంటే ఫస్ట్ ఇటువంటి అంశాన్ని కూడా మనం చర్చకు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినందుకు మనం నిజంగా ఏ సమాజంలోనూ కొంచెం సిగ్గుపడాల్సినటువంటి అంశం ఏదైనా సరే, పార్టీలకు అతీతంగా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏందో అరే మేము ఈ కంపెనీ తెచ్చినాం, ఈ టెక్నాలజీ తీసుకొస్తున్నాం, ఆ టెక్నాలజీ తీసుకొస్తున్నాం, ఏని హబ్గా చేస్తాం, లేకపోతే వ్యాక్సిన్ హబ్గా చేస్తున్నాం ఈ తెలంగాణను, లేకపోతే ఇంకొక ఇన్నోవేషన్ మేము ఏదో పెట్టి ఫార్ములా ఈ రేసుని తీసుకొచ్చి ప్రపంచమంతా మా దిక్కు చూసి ఇక్కడ ఈ మొబిలిటీ వ్యాలీ రావాలని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఆలోచన. వీళ్ళది ఏంటంటే పురోగతి, వెనుకకు పోవాలి, సరే తిరోగమనం, మందగమనం తిరోగమనం వీళ్ళకున్నది. అయితే వీళ్ళదంతా ఏముందంటే బ్లాక్ మ్యాజిక్ నేర్పియాలి, లేకపోతే అంతరిష్టిపోతున్న కళలన్నిటి ముందుకు తీసుకురావాలని. ఇవన్నీ నాకు తెలిసి మా జనరేషన్ 35 years ఉన్న నేను కూడా ఏనాటి జరుగుతుందని వినడమే, సినిమాలలో వాడు వీడెవడో అభూత కల్పనలు వేస్తే చూడడం తప్ప నాకు తెలిసి మీరు కూడా ఎవరు చూసినట్టున్నారు. అసలు ఇటువంటివి ఉంటాయా? అసలు పిసిసి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరో రామ్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకొకరో మాట్లాడితే సరే, వాళ్ళ వ్యక్తిగతం వరకే మాట్లాడినా అని కూడా అనుకోవచ్చు. కానీ ఈరోజు పిసిసి అధ్యక్షునిగా వాళ్ళు ఒక తప్పు మాట మాట్లాడితే దాన్ని బలపరుస్తూ అథెంటికేషన్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అంత వ్యవహారంలో చూస్తూ ఉంటే అసలు వర్షాలు అనేటివి ఎవరైనా పూజ చేస్తే అవుతాయా, లేదంటే పడమంటే పడతాయా? అంటే ఊర్లో చిన్న చిన్న నమ్మకాలు ఉంటే కప్పల పెళ్లి చేయడమో, రోకల్ బండ కప్పలు కట్టుకుని ఏంటంటే అది మంచి జరగాలని చేస్తారు. అది ఎవరి నమ్మకం వారిని, దాని మీద కమెంట్ చేయదలుచుకుని. కానీ ఎవరన్నా ఇంతవరకు క్షుద్ర పూజ చేస్తే అసలు అట్లాంటి నిజంగా అటువంటి పూజలు ఏమన్నా ఈ రాష్ట్రంలో, ఒకవేళ రాష్ట్రంలో క్షుద్ర పూజలు లాంటి పూజలు ఇంకొక లాంటి పూజలు చేస్తే వర్షాలు పడేట్టు ఇంకేమైనా జరుగుతుంది అనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే రేవంత్ రెడ్డి గారి మీద 100,000 పూజలు చేస్తుండే. ఇదే పిసిసి మహేష్ కుమార్ గౌడే పూజ చేసి ఆయనే సీఎం అవుతుండే కదా. అటువంటి జరిగే అవకాశం ఉంటుందా? అసలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో వీరు మాట్లాడేటివి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏం సందేశం ఇస్తా ఉన్నారు? దీని అంతా చూస్తూ ఉంటే అసలు ఇంకొకటి చూడొచ్చు మనం, అసలు ఈ హిందూ సమాజం అందరిపైన ఒక దాడిగా అభివర్ణించవచ్చు. అసలు దేవాలయాల్లో పూజలు చేసే అర్చకులు, పూజలు చేసే వాళ్ళు ఎవరైనా పూజ చేస్తారు, కానీ వీళ్ళు అన్నట్టుగా ఏమైనా బ్లాక్ మ్యాజిక్ లేకపోతే తాంత్రిక విద్యలు నాకు తెలిసి ఎవరు కూడా చేయరు. వీళ్ళకు వర్షాలు బట్టి నీళ్ళు ఎందుకు ఇస్తలేవు నాయన అని అడిగినప్పుడు అక్కడ ఎందుకు మీరు మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు అంటే ఇక దానికన్నా ముందు అసలు వాన ఎక్కడి నుంచి వస్తుందో వాన దగ్గరికి పోయి వీళ్ళు మూలాలను వెతుక్కొని వచ్చి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ చూసి వీళ్ళని చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పుడు సినిమా థియేటర్ పోతున్నాను 200-300 ఖర్చు అయితే కామెడీ సినిమా పోతే ఈ కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ చూస్తే సరిపోతుంది, 200-300 మిగిలి ₹1-2 డాటాతో అయిపోయే పరిస్థితి. పాయింట్ ఏంటంటే సరే వారు ఎందుకు మాట్లాడారో అడుగుదాం, వెంకట గారిని అడుగుదాం. నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే ఇప్పుడు హరీష్ రావు గారు తిరుమల వెళ్ళారు, తిరుమల ఫోటోలు అన్ని పత్రికల్లో నేను కూడా చూసిన, ఆయన ఈ మధ్యన తిరుమల కూడా వెళ్ళినట్టున్నారు. అట్లాగే ఇప్పుడు తిరుచి ఇంకేదైనా ఆలయానికి వెళ్ళారనుకోండి, లేదు మూకాంబిక ఆలయానికి వెళ్ళారనుకోండి, యూజువల్గా సరే వేరే రాష్ట్రాలు ప్రెస్ కవరేజ్ వస్తారా, అక్కడ మన మీడియా ఉంటుందా లేదా అని పక్క పెడితే కనీసం సోషల్ మీడియాలో అయినా ఆయన అక్కడికి వెళ్ళినట్టు ఫోటోలు పెట్టాలి. వాళ్ళు స్పెసిఫిక్గా 2 ఏళ్ళు చెప్తున్నారు, March 1, June 2, ఈ 2 తేదీలు ఎక్కడ ఉన్నారు హరీష్ రావు గారు అని అడుగుతా ఉన్నారు. ఒకటి జూన్ 2 రోజు తను తిరుమలలో ఉన్నాడు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. తన బర్త్డే సందర్భం అక్కడ పోయి తిరుమలలో ఉన్నాడు. వీళ్ళు మీరు ఏమంటున్నారంటే పోయిన ప్రతి సోషల్ మీడియాలో పెడతారని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిండు హరీష్ రావు గారు 12 గంటలకు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా
ఈ జిఆర్ఎంబి ఏం చేస్తుంది అన్ని అంశం మీద ముందే సమాచారం ఇచ్చి 12 గంటలకు తెలంగాణ భవన్కి వస్తున్నా అని చెప్పి ఇస్తారు. ఎవరికన్నా ప్రెస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు మన తిరుమల వేరు, తిరుమల పోతే అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు తెలుసుకొని ఔత్సాహికంగా వాళ్ళే వస్తారు. కానీ అదే మన పబ్లిసిటీ స్టంట్ అండి. దేవస్థానము అని దేవుడు కానీ నమ్మకాలండి. దేవుడి దగ్గర ఎవరైనా పబ్లిసిటీ చేసుకుంటారా? ఇప్పుడు ఎవరైనా దేవుని దగ్గరికి పోతే మీడియా వాళ్ళకి ఫోన్ చేసి పిఆర్ఓ టీం ఎవరైనా ఫోన్ చేసి పలానా మా సార్ వస్తున్నాడు మీరు అందరు మైకులు పట్టుకొని రండి అని ఎవరైనా అంటారా? అదేమన్నా సభ నాండి కాదు కదా. ఎవరి వ్యక్తిగత అంశం వాళ్ళదండి. ఎవరి వ్యక్తిగత అంశాలు టెంపుల్ కి అయితే మైకులు రమ్మని చెప్పి ఎవరు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా చెప్పించుకుంటారో తెలియదు. అంటే వీళ్ళకి ఎవరు కవరేజ్ చేయడు కదా. కవరేజ్ చేయకపోతే మా సారీడికి వస్తున్నారు, మా సారీడికి వస్తున్నారు, మా మహేష్ కుమార్ గారికి సంబంధించిన మనసులో వాళ్ళనే నేతలకు సంబంధించిన పిఆర్ బట్టి ఫోన్ చేసి ఒక 2 ఫోటోలు కొట్టి జర పబ్లిసిటీ అని చెప్పుకుంటారేమో. కానీ మా నాయకులు అంత దిగజారి ఎక్కడ ఇప్పుడు దేవాలయాల దగ్గర రాజకీయాలు చేసే సంస్కృతి మాది కాదు. యాదాద్రి లాంటి అద్భుతమైన ఒక కట్టడాన్ని కట్టి ఈ దైవత్వం అంటే ఏంటిది, భక్తి అంటే ఏంటి, హిందువులకు ఒక ప్రసాదంగా అందిస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందులో ఉన్నటువంటి అగ్రనేత హరీష్ రావు గారు. అటువంటి నేతను పట్టుకొని వీళ్ళకి వచ్చి కనీసం ఒక దేవాలయంలో చిన్న ఇటుక పెట్టిన దాఖలాలు లేవు. కానీ శుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్, ఈ మ్యాజిక్, ఆ మ్యాజిక్ అని చెప్పేసి తాంత్రిక విద్యలని ప్రజలకు కొత్తగా అంతరించిపోతున్నటువంటి విద్యలను, మూఢనమ్మకాలను కూడా వీళ్ళు చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని తప్పుతున్నారని చెప్పేసి మరొకసారి